పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నట్టు రైతు మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు. నేను ప్రకాశం జిల్లాలో దర్శిలో ఉన్నటువంటి ఉద్యాన పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం కరివేపాకు సాగు గురించి తెలుసుకుందాం. ఈ కరివేపాకు అనేది మనకి ప్రతి ఇంట్లో కూడా పెరట్లో పెంచుకునే ఒక మొక్క. కూరల్లో మంచి సువాసనకు తాలింపు వేసుకోవడానికి వాడుతూ ఉంటాం. అయితే ఈ కరివేపాకుని ఇటీవల కాలంలో చాలామంది రైతులు వాణిజ్య సరళిలో సాగు చేసి దాన్ని యొక్క ఆకుని కోసుకొని టౌనుల్లో కానివ్వండి, లేదంటే పెద్ద పెద్ద సిటీస్కి వాటికి పంపిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఔత్సాహిక రైతులు కరివేపాకుని కానీ వాణిజ్య సరళిలో సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, ఏ ప్రాంతాల్లో సాగు చేసుకోవడానికి అనుకూలం అనేది కానీ చూసినట్లయితే, ముందుగా దీని వాతావరణం విషయానికి వచ్చినట్లయితే ఇది సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు 26 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో బాగా పెరుగుతుంది. చలి బాగా ఎక్కువగా ఉన్నట్లయితే శాఖీయ ఉత్పత్తి అంటే ఆకులు ఇగుర్లు తక్కువగా వస్తాయి. కాబట్టి చలి వాతావరణంలో కానివ్వండి, లేదంటే చలికాలంలో వీటి దిగుబడులు తక్కువగా ఉంటాయి. అంటే సాధారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ శాఖీయ ఉత్పత్తి అనేది బాగా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సాగు చేసుకునేటప్పుడు మనం మంచి అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో సాగు చేసుకోవాలి. ఈ పంటను సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా ఎటువంటి రకాలను ఎంచుకుంటే మంచిది అనేది చూసుకోవాలి. రకాలు అనేది మనం ఆకు కోసం పెంచుకుంటాం కాబట్టి సాధారణంగా మన ప్రాంతంలో లేదంటే మన లోకల్గా అందుబాటులో ఉన్నటువంటి రకాలను ఎంచుకోవాలి. మన రాష్ట్రంలో సాగు చేసుకోవడానికి పెద్దవడ్లపూడి అనే రకం లోకల్ వెరైటీ ఈ గుంటూరు జిల్లాలో పెద్దవడ్లపూడి ప్రాంతంలో బాగా పెంచుతారు. అది ఎక్కువ మోతాదులో ఆకుని ఉత్పత్తి చేసే లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి అది మన రాష్ట్రంలో సాగు చేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. అదే తమిళనాడు విషయంలోకి వచ్చినట్లయితే శంకంపు అనే ఒక రకం ఉంటుంది. దాని యొక్క కాడలు కొద్దిగా ఎరుపు రంగులో ఉండి మంచి సువాసన కలిగి ఉండి ఎక్కువ ఆయిల్, దాంట్లో ఉండేటువంటి నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నూనె తీసుకునే వాళ్ళు ఈ రకాన్ని సాగు చేసుకుంటూ ఉంటారు. ఇది కాకుండా DWD అని ధారవాడ రకం, ఇది కూడా మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ రకం వేరు ద్వారా వచ్చేటువంటి పిలకల్ని తీసుకొని సాగు చేసుకోవాలి. ఇది సువాసన కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత DWD2 అనే రకం ఉంటుంది. ఈ DWD2 అనే రకం కూడా మన ప్రాంతంలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది విత్తనం ద్వారా అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం. ఇది చలిని కూడా కొంతవరకు తట్టుకుంటుంది కాబట్టి చలికాలంలో కూడా సాగు చేసుకోవడానికి, అదేవిధంగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇవి కాకుండా సువాసిని అని, భువనేశ్వర్ అని కొన్ని రకాలు ఉన్నాయి. వీటిల్లో మనకు అనుకూలమైన రకాన్ని ఎన్నుకొని సాగు చేసుకోవాలి. అయితే మన ప్రాంతానికి మాత్రం ఈ పెదవడ్లపూడి అనే రకం బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ విత్తనం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని అక్కడ నుంచి విత్తనం తెచ్చుకొని నారు పెంచుకొని కానివ్వండి, లేదంటే పొలంలో డైరెక్ట్గా విత్తుకొని కానీ సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విత్తనం విత్తుకునే ముందుగా నేల స్వభావాలను కానీ చూసినట్లయితే దాదాపుగా అన్ని రకాలైన నేలల్లో సాగు చేసుకోవచ్చు. చౌడు లేకుండా, ఆమ్ల స్వభావం లేకుండా, అదేవిధంగా వర్షాకాలంలో నీరు నిలవకుండా ఉండేటువంటి అన్ని నేలల్లో సాగు చేసుకోవచ్చు. సాధారణంగా ఎర్ర గరప నేలలు కానివ్వండి, ఎర్ర తవ్వ నేలలు, నల్లరేగడి నేలలు, వీటన్నిటిలో కూడా సాగు చేసుకోవచ్చు. అయితే వర్షాలు ఎక్కువగా పడేటప్పుడు నీరుని నిలుపుకోకుండా తొందరగా ఆరిపోయే నేలలు అయినట్లయితే బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంకా విత్తుకునే విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా రైతులందరూ కూడా డైరెక్ట్గా పొలంలో విత్తుకుంటూ ఉంటారు. అలా విత్తుకున్నప్పుడు ఎక్కువ మోతాదులో విత్తనం అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విత్తన మోతాదుని తగ్గించుకోవడానికి మనం పాలిథిన్ బ్యాగుల్లో కానివ్వండి, నారు మడుల్లో కానివ్వండి నారు పెంచుకొని సాగు చేసుకున్నట్లయితే తక్కువ విత్తనంతో మనం సాగు చేసుకోవచ్చు. ఇలా సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా విత్తనాన్ని సేకరించుకోవాలి. సాధారణంగా ఈ విత్తనం అనేది జూన్ జూలై నెలల్లో మనకి విత్తనం రావటం ప్రారంభమైంది. ఇప్పుడు కాబట్టి జూలైలో కానీ ఆగస్టులో కానీ విత్తనాన్ని సేకరించుకొని ఆ విత్తనాన్ని మనం నారుమడుల్లో పోసుకొని నారు పెంచుకొని, లేదంటే పాలిథిన్ బ్యాగుల్లో నారు పెంచుకొని తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఈ విత్తనం అనేది ఒక్కొక్క కాయలో 3 నుంచి 4 విత్తనాలు ఉంటాయి. విత్తే ముందుగా బాగా తయారైన నలుపు రంగుకి తయారైన విత్తనాల్లో అయితే ఎక్కువ మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. అటువంటి విత్తనాలను సేకరించుకొని వాటి నుంచి విత్తనాన్ని వేరు చేసుకోవాలి. వాటిని వేరు చేసుకోవాలంటే నలిపేసుకొని విత్తనాన్ని వేరు చేసుకున్న తర్వాత దాన్ని మనం జూలై ఆగస్టు నెలల్లో సేకరించుకొని నారుమడిలో కానీ వాటిల్లో నాటుకోవాలి. విత్తనం నాటిన తర్వాత 3 నుంచి 4 రోజుల్లోనే విత్తనం మొలక రావడం ప్రారంభమైంది. విత్తనం వారం రోజుల్లో పూర్తిగా మొలక అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత దాన్ని మనం మొక్క ఒక 10 నుంచి 15 సెంటీమీటర్లు ఎత్తున్నప్పుడు ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విత్తనం సేకరించేటప్పుడు మనం డైరెక్ట్గా విత్తుకునే పద్ధతిలో, అంటే పొలంలో కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా సాళ్ళు చేసుకొని సాళ్ళల్లో విత్తనంతో విత్తుకుంటారు. తర్వాత మొక్క దగ్గరగా ఉండే మొక్కల్ని తీసేయటం కానీ, లేదంటే 5 నుంచి 6 నెలల తర్వాత ఫస్ట్ కటింగ్ అప్పుడు
కొన్ని గుబురుగా ఉన్న మొక్కలన్నింటినీ తీసేసి సాధారణంగా ఒక 30 సెంటీమీటర్ల దూరంలోనూ 40 సెంటీమీటర్ల దూరంలోనూ ఒక్కొక్క మొక్కని వదిలేస్తూ ఉంటారు. అదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే పాలిథిన్ బ్యాగులో కానివ్వండి, లేదంటే 1 మీటర్ వెడల్పు ఉండి 30 సెంటీమీటర్లు ఎత్తుండే విధంగా నారుమడులు తయారు చేసుకొని మనకు అనుకూలమైనంత పొడవు ఉండే విధంగా ఆ నారుమడుల మీద 10 సెంటీమీటర్ల దూరంలో విత్తనాన్ని లైన్స్ చేసుకొని ఆ లైన్లో ఈ విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తుకున్న తర్వాత మొలక వస్తుంది. మొలక వచ్చిన తర్వాత నారు అనేది 10 నుంచి 15 సెంటీమీటర్లు ఎత్తు వచ్చినప్పుడు సాధారణంగా 2 నుంచి 3 నెలల టైం పడుతుంది ఈ సైజుకి రావడానికి. ఆ సమయంలో ఈ నారుని తీసుకెళ్ళి ప్రధాన పొలంలో నాటుకుంటాం. ఈ రకంగా మనం నారు పెంచుకునేటప్పుడు అయితే విత్తన మోతాదు బాగా తక్కువగా పడుతుంది. అంటే పాలిథిన్ బ్యాగుల్లో పెంచుకున్నప్పుడు ఎకరానికి వచ్చేసి 20 నుంచి 30 కిలోల విత్తనమే సరిపోతుంది. అదే మనం డైరెక్ట్గా విత్తుకునేటప్పుడు ఎకరానికి వచ్చేసి 80 నుంచి 100 కిలోల విత్తనం వరకు కూడా అవసరం అవుతుంది. ఈ 100 కిలోల విత్తనం కావాలంటే కనీసం మనకి 25 కిలోల కాయలను మనం సేకరించుకోవాలి. సో ఈ రకంగా మనం నారు పెంచుకున్న తర్వాత పాలిథిన్ సంచుల్లో కానివ్వండి, దాంట్లో కానీ అయినట్లయితే పెంచుకున్న నారు అయినట్లయితే పొలం తయారు చేసుకొని అంటే బాగా మెత్తగా దున్నుకున్న తర్వాత 3-4 సార్లు ఆఖరి దిక్కులో ఎకరానికి 8 టన్నుల పశువుల ఎరువు, బాగా తయారైన పశువుల ఎరువు, దాంతో పాటుగా నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వీటిని కూడా ముందు దఫాగా గుంటల్లో మొక్క నాటుకునేటప్పుడు ఆ గుంటల్లో మట్టితో పాటుగా కలిపి ఆ గుంటల్ని నింపుకున్న తర్వాత దాంట్లో మొక్కను పెట్టుకోవాలి. ఈ నాటుకునేటప్పుడు కూడా నారు పెంచుకుని నాటుకునేటప్పుడు 30 సెంటీమీటర్ల లోతు, 30 సెంటీమీటర్ల వెడల్పు, 30 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి గుంటలు తవ్వుకొని ఆ గుంటల్లో మొక్క పెట్టుకుంటే మంచిది. అదేవిధంగా మనం డైరెక్ట్గా విత్తుకునే పద్ధతి లేనట్లయితే ఈ 1.2 లేదా 1.5 మీటర్ల దూరంలో సాళ్ళు చేసుకొని ఆ సాళ్ళల్లో ఈ విత్తనాన్ని అనే దాన్ని నాటుకోవాలి. అయితే నాటుకునే ముందుగా మనం ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆఖరి దిక్కులో ఎకరానికి వచ్చేసి 8 టన్నుల పశువుల ఎరువుని, అదేవిధంగా 25 కిలోల నత్రజని, 9 కిలోల భాస్వరం, 9 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని మొక్క నాటుకునేటప్పుడు కానీ విత్తనం నాటుకునే ముందుగా వేసుకోవాలి. తర్వాత ఎరువుల్ని ప్రతిసారి అంటే కార్సి పంట తీసుకునేటప్పుడు ప్రతిసారి కటింగ్ అయిపోయిన తర్వాత నీటి తడులు ఇచ్చేటప్పుడు ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్ని ఇదే మోతాదులో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మొక్కలు నాటిన వెంటనే నేలలో సరిపోయిన తేమ ఉండే విధంగా నీటిని ఇచ్చుకుంటూ ఉండాలి. విత్తనం విత్తినప్పుడు అయితే ఇంకొంచెం ఎక్కువ మోతాదులో నీటిని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మొక్కలకు బాగా రావడానికి. అలా ఇచ్చుకుంటూ మొక్క మొలకెత్తిన తర్వాత నేలలో తేమను చూసుకొని నీటి తడిని ఇచ్చుకోవాలి. డ్రిప్ ద్వారా నీటి తడిని ఇచ్చుకునే పని అయితే ఇంకా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత అంతర్కృషి విషయానికి వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు ఈ తాళ్ల మధ్యలో కలుపు లేకుండా చూసుకోవాలి. ముందుగా కాండం మొక్కల్ని 50 సెంటీమీటర్లు పొడవు పెరగనివ్వాలి. 50 సెంటీమీటర్ల పొడవును పెరిగిన తర్వాత ఆ చివర్లు తుంచేసుకొని పక్కన ఎక్కువ ఎగురులు వచ్చేటట్టుగా చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మొదటి కటింగ్లో కూడా ఎక్కువ దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మొదటి కటింగ్ అనేది నాటిన లేదా విత్తిన 5 నుంచి 6 నెలల్లో మొదటి కోతని తీసుకోగలుగుతాం. ఆ తర్వాత నుంచి ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ ఆకు కటింగ్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం మొక్కను నాటుకుంటూ ఎరువుల యాజమాన్యం చేపట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం ఈ కరివేపాకును కానీ వాణిజ్య సరళిలో మంచి బలమైన నేలల్లో కానీ సాగు చేసుకొని యాజమాన్య పద్ధతులు కానీ బాగా చేపట్టినట్లయితే మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు.